సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణత చూపి నన్ను వెదికెనుగా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణత చూపి నన్ను వెదికెనుగా. అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, బాపగ కరుణత చూపి నన్ను వెతికెనుగా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో నా బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన ప్రేమ మరువగల నా దేవా, మధురమైన ప్రేమ మరువగల నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణత చూపి నన్ను వెతికెనుగా. అజేయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా. అజేయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణత చూపగా నన్ను వెతికెనుగా. యేసుక్రీస్తు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 26-27 వచనంలో ఇలా రాయబడి ఉంది. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం శ్రమలోన ఆయన నువ్వు ఇచ్చిన ఉచిత పట్టు వందనాలు. బిడ్డలందరూ నా తండ్రి నీ మాటలు జ్ఞానించటాక తండ్రి, సిలువలో పలికిన వేడి మాటలు నా ప్రభా బిడ్డలు జ్ఞానించటానికి సిద్ధపట్లో ఉన్నాను నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఆయన. పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు తండ్రి. నీ దయచేసిన ఆయన మంచిగా బిడ్డలు వాదించే నా తండ్రి, ఆ బిడ్డల కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఎంతరో తండ్రి ఈ 40 రోజులు ప్రవేశపడి పాటలు నేర్చుకుని నా వాక్యం నేర్చుకొని ఆ వాక్యం బోధించడానికి ఎంతో స్నానంతో ఆయన సిద్ధపడి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ చిన్న సాకు దీవ ఆమె.
నా హృదయపూర్వక వందనాలు. తన దాసునికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు. నేను త్వరగానే ముగిస్తాను, సమయాన్ని అనుకూలంగానే మాట్లాడతాను. అప్పటికే యేసయ్య సిలువలో వేలాడుతున్నాడండి. శరీరం అంతా గాయాలు, బలం లేక బలహీనతలో ఉన్నప్పటికీ 3 మేకుల మీద యేసయ్య వేలాడుతున్న పరిస్థితుల్లో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. సాధారణంగా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తుకురారండి? కుటుంబం గుర్తుకు రాదు. ఏం గుర్తుకొస్తాయి తెలుసా? పాత జ్ఞాపకాలు, ధనం ఎక్కడ దాసామో, డబ్బు ఎక్కడ దాసామో అవే గుర్తుకొస్తాయి. అవునండి, అవే గుర్తుకొస్తాయి. కానీ యేసయ్య ప్రేమమయుడండి. ఎవరండి? యేసయ్య ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు ఉన్నాడు గనుకనే ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. 12 మంది శిశువులు. ఎంతమంది అండి? 12 మంది. 12 మంది శిశువుల్లో ఎక్కువ ప్రేమించినోడు ఎవరండి? చెప్పాలండి, ఎవరండి? ఎవరు? నేను పట్టలేదు. పేతురా? కాదండి, యోహాను. యోహాను యేసయ్యని బహుగా ప్రేమించాడు. అందుకే ఎవరికి అప్పచెప్పాడు బాధ్యత? యోహానుకి అప్పచెప్పాడు. తల్లి బాధ్యతను యోహానుకి అప్పచెప్పాడు. ఈరోజు చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు? విడిచిపెట్టేవారుగా ఉంటారు. సాధారణంగా వారిని ఏం చేస్తారు చెప్పండి? కొంచెం ఆస్తి ఎదిగినప్పటికీ, అంతస్తు ఎదిగినప్పటికీ వారిని పట్టించుకోరు. వారిని అనాథాశ్రయాలకు అప్పగించేస్తారు కదండి. అవునా? ఇలా చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అదే దుస్థితి, అదే పరిస్థితి. మనం ఎదిగినప్పుడు కావచ్చు, ఎదుగు ఉన్నా ఎవరిని పట్టించుకోవాలి? తల్లిని పట్టించుకోవాలి. నిర్గమాకాండంలో ఉంటుందండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం నేను చదువుతున్నాను, 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందుతాడండి. రెండో మాట చదువుతున్నాను, తన తల్లినైనను శపించేవాడు నిశ్చయంగా మరణశిక్ష పొందుతాడని. ఈరోజు చాలామంది కూడా తల్లిదండ్రులని పట్టించుకునేవారు లేరు. తల్లిదండ్రులకు సహాయం చేసేవారు కరువైపోతున్నారు. అవునా అండి? లేవి కాండంలో ఉంటుంది, నీ తల్లికి తండ్రికి నువ్వు భయపడాలని. ఏమని? నీ తల్లికి తండ్రికి భయపడాలని ఉంటుంది. మరి భయపడుతున్నారా? యేసయ్యకు బాధ్యత ఉందండి. ఏంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు పోషిస్తారని, నా తల్లి ఏమైపోతుందని యేసయ్యకు బాధ్యత ఉంది. మనకు ఉందంటారా? ఉందండి. తల్లి తండ్రి చనిపోతే, ఏమండి, తల్లి తండ్రి చనిపోతే అప్పుడు గుర్తుకొస్తాయి ఏమిటి? తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. బతుకున్నప్పుడు ముద్ద పెట్టలేడు, పెడతాడండి? బతుకున్నప్పుడు కనీసం ఒక ముద్దనే పెట్టలేడు. చనిపోయిన తర్వాత ఈ ముక్క పెడదామని ఆలోచిస్తాడు. అవునండి? బ్రతుకున్నప్పుడు ముద్ద పెట్టలేడు, కానీ చనిపోయిన తర్వాత ఈ ముక్కేలని ఆలోచిస్తాడు కదండి. అన్నదమ్ములు 10 మంది ఉంటారు, 5గురు ఉంటారు. అవునండి? తల్లికి గుప్పుడు మెతుకులు కూడా పెట్టరు. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏమంటాడు తెలుసండి? అనయ్య ఏం వండుదాం, ఏ కూర వేద్దాం, ఏ అడవుడు చేద్దాం అనవు లేరంటండి. చాలామంది ఉన్నారు కదండి. నీ తల్లి తండ్రి దేవునికి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు పోషించబడాలని. ఆ తర్వాత నువ్వేం చేయాలి? తల్లిని తండ్రిని పోషించాలి. మరి అలాంటి వాళ్ళు ఉన్నారంటారు మన మధ్య? ఉన్నారండి. చాలామంది కూడా దుస్థితిలో పడిపోయే స్థితిలో ఉన్నారు. ప్రధాన కారణం ఏంటో తెలుసా? తల్లిని పట్టించుకోపోవటం. పరమున్న తండ్రి ఎందుకు లేఖనం సెలవిచ్చాడు తెలుసా? ఈరోజు చాలామంది కూడా నిర్లక్ష్యానికి ప్రధాన కారణం ఏంటో తల్లిదండ్రులు పట్టించుకోవడం. మనం టీవీ నెలలో చూశానండి, ఒక కొటేషన్ రాశాడు. ఏంటో తెలుసా? అన్నీ ఉన్నా ఏమి లేని అనాథలు. ఏంటండి? అన్నీ ఉన్నా ఏమి లేని అనాథలు అంటండి. ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో అంతస్తులు ఉన్నాయి, కానీ ఏమీ లేని అనాథలుగా ఈరోజు చాలామంది విడిచిపెడుతున్నారు. అందుకే యేసయ్య అంటాడు, నీ తల్లిని తండ్రిని పోషించాలంటండి. యోసేపు అంటండి ఎన్ని సంవత్సరాలు పోషించాడండి?
తన తరం వరకు తల్లిదండ్రులు పోషించాడు. మనలో మరి ఎంతమంది తల్లిదండ్రులు పోషిస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది తల్లిని దోషిస్తున్నారో నాకు తెలియదు. ఇకనైనా మారాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. అనగా నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోకపోతే రేపు నీకు కూడా అదే గతి పడుతుంది. ఏంటండి? అదే గతి పడుతుంది. నేను ముగిస్తున్నాను. నువ్వు మీ పిల్లలకి ఏం నేర్పాలో తెలుసండి? ఈ బైబిల్ నేర్పాలి. ఏం నేర్పాలి? బైబిల్ నేర్పినట్లయితే తల్లి విలువ ఏమిటో, తండ్రి విలువ ఏమిటో, కుటుంబ విలువ ఏమిటో తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని పోషించే పరిస్థితికి వాళ్ళు వస్తారు. ఈరోజు చాలామంది లోకంలో ఉన్న వాటినే నేర్పుతూ ఉంటారు కదండి. అలా నేర్పొద్దని దయచేసి ప్రభు పేరట ఈ చిన్న మాటలు మీ హృదయంలో నాటుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి చాలా శ్రమను అనుభవిస్తూ సిలువలో 3 మేకల పైన వేలాడుతూ కాంచేపుడుకో కూంచేపుడుకో ప్రాణం పోద్దనే పరిస్థితిలో అక్కడ నిలుచుని ఏడుస్తున్నటువంటి తల్లిని ఆయన గమనిస్తున్నారు. ఆ పక్కన్నటువంటి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను చూచి, అమ్మా ఏడొద్దు, ఇదిగో నీ కుమారుడు. నిజంగా ఒక తల్లి ఎడల కుమారుడు చూపించే బాధ్యత అక్కడ యేసు ప్రభువు నిర్వర్తించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. తల్లి కన్న బిడలుగా తల్లిదండ్రుల ఎడల మనము మన బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నామా? ఒక పద్యం ఉంటుంది, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ అని. అంటే పుట్టలో చెదలు కూడా పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. దయలేని పుత్రుని దేనితో పోల్చాడంటే చెదతో పోల్చాడు. అది సత్తుంది, నువ్వు సత్తను ఏముందో ఇలువని. అంటే తల్లిదండ్రుల మీద ఏం కావాలి? ఇప్పుడు దయ కావాలి. చివరి నిమిషంలో వాళ్ళ ఆఖరి నిమిషం వరకు ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. ఇంకా కూర్చుని లెగలేని పరిస్థితి వచ్చినప్పుడే ఒక గ్లాస్ నీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుండని చూసేదాకా చూస్తారు. అంతే తప్ప లేచి తిరగగలిగినంతసేపు కొడుకు మీద కానీ కూతురు మీద కానీ ఎవరి మీద ఆధారపడరు. వృద్ధాప్యమైన తల్లిదండ్రులు ఎప్పుడు ఆధారపడతారు తెలుసా? ఇంక లెగలేని పరిస్థితి వస్తుంది. ఆ టైంలో నా కొడుకు నన్ను ఆదరిస్తాడనుకుని నీ మీద గొప్ప హోప్స్ పెట్టుకుని చూస్తుంది. కానీ అదే టైంలో ఉద్యోగం చేసే కొడుకు ఏం చేస్తున్నాడంటే నాకు సెలవు లేదు, రావటానికి అవ్వట్లేదు, కాబట్టి మరి నువ్వేమో ఎలా ఉంటావో నాకు తెలియదు అన్నట్టుగా ఆ తల్లిని చూడడానికి కూడా రాకుండా ఉద్యోగరీత్యా ఖాళీ లేదంటూ అక్కడే ఉండిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. రెండవది, వేరే ఊరిలో ఉండిపోవటం వల్ల వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. తర్వాత డబ్బు ఉంది కనుక నేను వచ్చినా రాకపోయినా నేను చూడడానికి ఎవరో ఒకరిని నేను ఒక మనిషిని ఏర్పాటు చేస్తానమ్మా, కనుక నేను అంతమాట వస్తాకుండదని చెప్పి ఒక కూలి మనిషిని పెడుతున్నటువంటి కుటుంబాలు మనం చూస్తున్నాం. ఆవిడే అన్నీ చూసుకోవాలి. తర్వాత అనాథ ఆశ్రయంలో తల్లిని తండ్రిని కూడా జాయిన్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు తెలుసా? మీ తల్లి చనిపోయిందని, లేకపోతే మీ తండ్రి చనిపోడని ఆ ఉద్యోగం చేసి లేక వేరే ఊరిలో ఉన్న వాళ్ళకి వర్తమానం పంపితే అప్పుడు వచ్చి ఆ శవాన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళి ఆ ఊరిలో పాతిపెట్టి ఆ ఊరు వాళ్ళందరూ కోరుకున్నట్లుగా మేకను కోసి పలావేసి వాళ్ళకి భోజనాలు పెడుతున్నాడు. ఇదా నిజమైన ప్రేమ? కానీ యేసు ప్రేమ మనం కనపరచగలగాలి. వృద్ధాప్యమైన తల్లిదండ్రులను ఆదరించగలిగేదే నిజమైన ప్రేమ అండి. ఆఖరి నిమిషంలో తల్లి ఆ బిడ్డంట పెట్టినా పెట్టకపోయినా ఆ టయానికి వచ్చామ్మా భోజనం చేసేవా, భోజనం చేద్దు కానీ లేకు అంటే తిన్నంత బలం వచ్చేద్దండి ఆవిడికి. వద్దు బాబు తిన్నాను రా అంటదట.
అంటే ఆ మాట కూడా నోచుకోని తల్లిదండ్రులు చాలామంది ఉంటున్నారు. పెట్టక్కర్లేదు తిన్నావమ్మా, తాగావా అని, బిల్లేసుకున్నావా అని. అందుకే పిల్లలు కూడా ఈరోజు ఉండట్లేదని చెప్పి చాలా వృద్ధాప్యమైన తల్లిదండ్రులు బాధను మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లి బాధను తన సహోదరుడికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నేను చనిపోతున్నాను కాబట్టి ఇంక నాకు గొడవ లేదనుకోకుండా తల్లి బాధ్యతను పక్కన్న సహోదరుడికి అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కలిగిన బిడలుగా ఈ బాధ్యతను మనం అందరం ఎరిగిన వారిగా ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడట్టి కృప మనందరికి ఇచ్చునుగాక. 4వ మాట నరేష్